దేశవ్యాప్తంగా ప్రైవేట్ ట్యాక్సీ సర్వీసులతో ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. భారత్ ట్యాక్సీ యాప్ పేరుతో తీసుకొస్తున్న ఈ అప్లికేషన్ ద్వారా ఆటోలు, కార్లు, బైక్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేసేందుకు వీలుంటుంది. అలాగే ప్రైవేట్ యాప్ ట్యాక్సీ సేవలతో పోలిస్తే మెరుగైన సేవలు చౌక ధరల్లో అందించే అవకాశం ఉంది. అలాగే డ్రైవర్లకు భారీ ప్రయోజనం కూడా ఉండబోతోంది. దేశంలో నానాటికి పెరిగిపోతున్న ట్యాక్సీ ప్రయాణాల ధరలను అరికట్టడానికి కేంద్రం ఈ భారత్ ట్యాక్సీ యాప్ తీసుకొస్తుంది. న్యూఢిల్లీలో జనవరి 1న కొత్త సంవత్సరానికి కానుకగా దీన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబోతోంది. ఇందులో పనిచేయాలని ఆసక్తిగా ఉన్న డ్రైవర్లకు పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం కోరింది. దీంతో ఇప్పటికే 56,000 మంది ఈ యాప్లో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ భారత్ ట్యాక్సీ యాప్లో పేర్లు నమోదు చేసుకున్న డ్రైవర్లకు ప్రయాణికుల నుంచి లభించే ఛార్జీల్లో 80% ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో భారత్ ట్యాక్సీ యాప్లో నమోదైన డ్రైవర్లకు భారీ ప్రయోజనం లభించబోతోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రైవేట్ యాప్లు ఓలా, ఊబర్లను ఈ యాప్ షాక్ ఇవ్వబోతోంది. వీటిలో డ్రైవర్లకు ప్రయాణికుల నుంచి వచ్చే ఛార్జీల్లో అత్యల్ప లాభం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రయాణికుల భద్రత పైన ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు చౌక ప్రయాణంతో పాటు డ్రైవర్లకు ప్రయోజనకారిగా ఉండేలా కేంద్రం దీన్ని తెస్తోంది. దీంతో పాటు మార్కెట్లో ప్రైవేటు ప్లేయర్ల గుత్తాధిపత్యానికి చెక్ పడనుంది.